హాయ్ ఫ్రెండ్స్, సండే గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే నేను చపాతీ చేస్తున్నా. మీరేం టిఫిన్ కామెంట్ చేయండి. నేనైతే సండే బయటికి వెళ్ళేది ఉంది, ఫాస్ట్గా చపాతీ చేస్తున్నా. ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఎప్పుడైనా చపాతీకి కొంచెం ఆయిల్ వేసుకున్నా చపాతీ మంచిగా వస్తుంది స్మూత్గా. నేనైతే 2 స్పూన్ల ఆయిల్ వేస్తున్నాను. హాఫ్ అన్ అవర్ అయినా నానబెట్టుకుంటే బాగుంటుంది చపాతీ. మీరు ఎట్లా చేస్తారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. పిండి మెత్తగా చేసుకొని పిసికి ముద్ద వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ గంట సేపు నానబెట్టుకోవాలి. కర్రీ ఏమి వండాలో చూపిస్తారు ఫ్రెండ్స్. చపాతీలకి ఏం కర్రీ వండాలి? ఎగ్స్ వండాలా, చికెన్ వండాలా? చికెన్ కర్రీ. ఎగ్స్ వద్దా? ఎగ్స్ వద్దు. అది ఇప్పుడు తేవాలి, మళ్ళీ వండాలి, దావత్ పోవాలి. నేను సెట్ చేస్తాను, తీసుకొస్తాను. తేపు మరి. ఏంటి అట్లా ఉప్పు వేస్తున్నావు చికెన్లా? ఉప్పు వేసి నిమ్మకాయ కూడా విండాలా, ఎందుకట్లా? స్మెల్ ఉండదు. ఎప్పుడైనా ఇట్లనే చేస్తాం. కొంచెం నిమ్మకాయ ఉప్పు వేసి కడిగి కొద్దిసేపు మన ఉల్లిగడ్డ వేగేంత వరకు ఇట్లా పెట్టుకుంటే స్మెల్ రాదు, మంచిగా చికెన్ స్మెల్ రాదు, నీసు వాసన. చికెన్ అయితే వండుతున్నా ఫ్రెండ్స్. మా ఆయన గుడ్లో చికెన్ తెచ్చిండు, చికెన్ వండుతున్నా. ఆయిల్ పోసి చికెన్ అయితే ఉడికిస్తున్నా. కేజీ చికెన్ ఉన్నట్టుంది, నేను అడగలేను. ఇట్లా ఆనియన్ ఎక్కువ వేసుకుంటే ఏంటంటే మంచిగా గ్రేవీ వస్తుంది. ఆనియన్ ఎక్కువ వేసుకురని అనుకున్నారు ఫ్రెండ్స్. ఆనియన్ అయితే ఎక్కువ వేస్తే ఏంటంటే గ్రేవీ చిక్కగా వస్తుంది, వాటర్ ఉండదు. ఇది మంచిగా వేగితేనే అప్పుడు చికెన్ అనేది మంచి చిక్కగా ఉంటుంది. కొంతమంది ఆనియన్ ఎక్కువ వేసుకుంటే ఇష్టపడరు, తీయగా అవుతుందని. మేమైతే ఆనియన్ ఎక్కువనే వేస్తాము, గ్రేవీ అనేది మంచిగా వస్తుంది. ఒకసారి ట్రై చేయండి. కాకపోతే కారం కొంచెం ఎక్కువ వేసుకోవాలి, కారం కొంచెం ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది. మటన్లో అయితే ఆనియన్ తక్కువనే వేస్తాను, చికెన్లో మాత్రం ఆనియన్ ఎక్కువ వేస్తాను. ఇంకేంటంటే ఒక్కొక్కసారి ఆనియన్ నూనెలో ఫ్రై చేసి మిక్సీ వాడుతుంది. ఇప్పుడైతే టైం లేదు కాబట్టి డైరెక్ట్ చేసేస్తుంది. మా అమ్మమ్మ ఇట్లనే చేస్తుంది, ఆనియన్ ఎక్కువ వేసి చేస్తుంది. నేను కూడా అట్లనే చేస్తాను. ఒక స్పూన్ అయితే ఉప్పు వేసుకోవాలి, ఆనియన్ తొందరగా వేస్తుంది. మా మమ్మీ ఇట్లనే చేస్తుంది అనమాట. ఆనియన్ ఎక్కువ వేస్తే గ్రేవీ ఎక్కువ అవుతుంది అని అట్లా చేస్తుంది. నాకు కూడా అది అలవాటు. ఆనియన్ అయితే మంచిగా వేయించాలి, ఇట్లా రెడ్ కావాలి ఆనియన్. ఇట్లా అయితే ఏంటంటే పచ్చి వాసన ఉన్నది, మంచిగా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఒకసారి ఇట్లా ట్రై చేసి చూడండి. ఆనియన్ ఎక్కువ వేస్తే తీయగా అవుతుంది అని అంటారు, కానీ తీయగా ఏం కాదు. కారం కొంచెం ఎక్కువ వేసుకోవాలి, అప్పుడు గ్రేవీ అనేది చిక్కగా వస్తుంది ఇట్లా వేస్తే. కడిగినాక ఇట్లా జాలి బుట్టలు వేసుకుంటే వాటర్ అనేది తొందరగా ఇంకిపోతుంది. ఇట్లా కలుపుకొని మూత పెట్టేస్తే వాటర్ అనేది పైకి వస్తుంది. వాటర్ మొత్తం ఇంకేంత వరకు ఉంచాలి. ఉంచిన తర్వాత అప్పుడు అల్లం వెల్లిగడ్డ పసుపు వేసుకోవాలి. మూత పెట్టేసుకోవాలి ఒక 5 minutes. ఇట్లా వాటర్ పైకి వచ్చి దగ్గరికి అయిపోయింది. కొంచెం వాటర్ ఉండగా మొత్తం దగ్గరికి అయినాక కింద మాడిపోతుంది. ఇప్పుడే ఇట్లా వాటర్ అంతా ఇంకిపోయినాక వేస్తే ఏంటంటే నీచు వాసన రాదు. పసుపు వేసుకోవాలి, పసుపు పేస్ట్. అది పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కారం వేసుకోవాలి. ఇది కేజీ చికెన్ ఉంది, ఒక 5 స్పూన్ల కారం వేసుకోండి. నేనైతే కేజీకి 5 స్పూన్లు వేస్తాను. మీరు ఎంత కారం తింటారో అంత వేసుకోండి. ఇంతకుముందు ఆనియన్ వేసినప్పుడు 1 స్పూన్ వేసిన, ఇప్పుడు 4 స్పూన్ల కారం.
కొద్దిసేపు ఉంచి వాటర్ పోసుకోవాలి. కొంచెమే పోసుకోవాలి, ఎందుకంటే ఫస్ట్ ఆయిల్లో కొద్దిసేపు ఉడికింది కదా, చికెన్ తొందరనే ఉంటుంది. ముక్కలు మునిగేంత వరకు పోసుకుంటే సరిపోతుంది. భగవాన్ చిన్నగా అయిపోయింది, కొంచెం పెద్ద సైజు పడుతుంది అనుకున్నా. కొంచెం కొత్తిమీర వేసి ఉడకనియాలి చికెన్ ఉడుకుతుంది. ఇది చపాతీ చేసుకున్నాం. చికెన్ కర్రీకి చపాతీ. మా వాళ్ళకి ఎప్పుడు చికెన్ వండినప్పుడు కంపల్సరీ చపాతీ లేకపోతే పూరి కంపల్సరీ ఉండాలి. అయితే చపాతీ చేస్తున్నాం. మీ ఇంట్లో కూడా ఇంతేనా ఫ్రెండ్స్? మా ఇంట్లో అయితే ఇంతే. సండే వచ్చినా అంతే, వేరే రోజు అయినా అంతే. కంపల్సరీ ఇంట్లో టిఫిన్ చేయాలి. బాయ్. మరి చికెన్ అయిన తర్వాత చూపిస్తా. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇట్లాంటి మంచి మంచి వీడియోస్ ఎన్నో వస్తాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి.